దేవుడు నీకు చేసిన మేలుకు ప్రతిగా నీ ప్రతిస్పందన ఏంటి? నువ్వు ఎలా దేవుని పట్ల లోబడి ఉన్నావు? నీ ప్రతిస్పందన ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని దేవుడు ఓదారుస్తానని చెప్పి మనకు వాగ్దానం చేశారు. అయితే ఎప్పుడు మన ప్రవర్తన చూచి మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన ప్రవర్తన చూచి మనల్ని దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఓదార్చే దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న దేవుడు మనకు చేసే మేలుకి మనము దేవునికి ప్రతిగా ఏం చేస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రతిస్పందన ఎలా ఉంది? దేవుడు దుఃఖించే వారిని ఓదార్చేవారు. అయితే మనం ఈ లోకంలో చూస్తే దుఃఖపడుతూ ఉన్న వారి మీద ఇంకా రాళ్ళు వేసేవారిగా మన పరిస్థితులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు ఉంటారు గానీ, మనకు నచ్చని వారు, మనం నచ్చని వారు మన మీద ఇంకా రాళ్ళు వేసేవారుగానే ఉంటారు. అయితే మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు మనకు చేసే మేలుకి ప్రతిగా మన ప్రతిస్పందన ఏంటి? దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రకారం మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఉపయోగకరంగా ఉన్నామా? దేవునికి యొక్క లక్షణాలను కలిగి ఉన్నామా? అన్నది మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు ఇంకా మనల్ని దీవించేవారిగా ఉంటారు. అయితే పై వచనం చూస్తే 17వ వచనం చూస్తే, వారు లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. దేవుడు ఒక్కోసారి మనకు చేసిన మేలుకి ప్రతిగా దేవుని పట్ల అయిష్టంగా నడుచుకున్నప్పటికీ దేవుడు 18వ వచనంలో ఏమన్నారంటే, వారి ప్రవర్తన నేను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే 16వ వచనం చూస్తే, నేను నిత్యము పోరాడు వాడును కాను, ఎల్లప్పుడూ కోపించు వాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. దేవుడు ఎల్లప్పుడూ పోరాడేవాడిగా ఉంటే, దేవుడు ఎల్లప్పుడూ కోపించేవాడిగా ఉంటే, దేవుడు ఎల్లప్పుడూ మన మీద మన ప్రవర్తన బట్టి ఆయన మన మీద ఆగ్రహం చూపిస్తే ఎలా ఉంటామంట? ప్రతి మనిషి చనిపోయేవాడుగా ఉంటాడు. ప్రతి మనిషి క్షీణించిపోయేవారుగా ఉంటారు. నరులందరూ క్షీణించిపోయేవారుగా ఉంటారు. అందుకనే దేవుడు కోపించుచూనే వాత్సల్యత చూపించే దేవుడు. ఒక తండ్రి కుమారుణ్ణి కొట్టాలని అనుకుంటాడు. తన కుమారుని యొక్క ప్రవర్తన బట్టి, చెప్పినా వినకపోయినా ఉండే ప్రవర్తన బట్టి కుమారుడిని కొట్టాలనుకుంటాడు. కానీ గట్టిగా కొట్టాలనుకుంటాడు. కొట్టేటప్పుడు చెయ్యి చాచి దగ్గర దెబ్బ పడేటప్పుడు మెల్లగా అదేంటంటే కోపించుచూనే వాత్సల్యత చూపించే మనసు. అలాగా దేవుడు ఎల్లప్పుడూ పోరాడేవాడు కాదు. ఎల్లప్పుడూ మనుషులతో కోపించే దేవుడు కాదు. మన యొక్క ప్రవర్తన బట్టి ఆయన ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదు. అలాగా ఉండిన ఎడల ఏ మానవుడు భూమి మీద బ్రతికి ఉండడు. కాబట్టి మన ప్రవర్తనతో దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రవర్తనతో దేవునికి విధేయులుగా ఉండాలి. ఎందుకు? దేవుడు మనకు చేసే మేలును బట్టి, దేవుడు మన మీద చూపించే జాలిని బట్టి, దేవుడు మన మీద చూపించే కృపను బట్టి దేవునికి విధేయులుగా, దేవుని మాట వినేవారిగా ఉంటే దేవుడు మనల్ని నిత్యము కోపించేవాడు కాదు గానీ, ఆయన కోపము నిమిషమాత్రము, ఆయన కృప తరతరములకు ఉండునట్టుగా మనం విధేయులమైతే ఇంకా ఎంత కృప చూపిస్తాడు దేవుడు. మనం ఉదాహరణకు బైబిల్‌లో ఎంతమందిని చూసాము. వారి మీద వారు కొన్ని సార్లు దేవుని మాట వినకపోయినను దేవుడు కృప చూపించినట్లుగా మనం చూస్తాం. అయితే అయినా గూడా వినకపోయినా దేవుడు కృప చూపిస్తున్నాడని, దేవుడు ప్రేమ చూపిస్తున్నాడని అలాగే ఉంటే దేవుడు కొంతకాలానికి మన మీద కోపించేవారుగా ఉంటారు. మనం అలా తప్పు పని చేసినా దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే,
మనం ఎలా ఉన్నా దేవుడు కృప చూపిస్తున్నాడంటే, నమ్మకంగా ఉంటే, దేవునికి విధేయులుగా ఉంటే, దేవుని మాట వినేవారిగా మనం ఉంటే, ఇంకా ఎంత మహిమను చూపిస్తారు. మహిమ నుండి ఇంకా ఎంత మహిమను మనకు చూపిస్తారు. కృప నుండి ఇంకా మనకు ఎంత కృపను చూపిస్తారు అన్నది మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళగలిగితే, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాము. దేవుడు చేసే ప్రతి మేలును మనం పొందుకునే వారిగా ఉంటాము. మనము మన బిడ్డలో పొందుకునే వారిగా ఉంటాం. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.